శ్రీరామాయ నమః. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. లోకంలో త్రేతాయుగం నుంచి ఈనాటి వరకు కూడా వివాహ సందర్భంలో ఒక ఆచారం ఎలా వచ్చిందో తెలియదు, కానీ అది వచ్చిందండి. ఏమిటంటే అది ఆడపిల్లల వాళ్ళంటే అడిగిమెడిగి ఉండాలని, మగపిల్లి వాళ్ళు మామూలు అప్పుడు ఎలా ఉన్నా వాడు అక్కడ పెద్ద దర్పం చూపెడతాడు. తానే ఏదో మగపిల్లవాడే కాదు, మగపిల్లవాడి యొక్క తల్లిదండ్రులు వాళ్ళు వస్తుంటే వీళ్ళు గడగడ తలకాయ ఇలా చేతులు కట్టుకాయ రెండు 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 అని చూపెట్టాలి. ఇది ఇప్పుడు ఉంది, త్రేతాయుగంలోనూ ఉంది, ద్వాపర యుగంలోనూ ఉందండి. ఏది వీళ్ళని గౌరవించే ఈ సాంప్రదాయం ఎలా వచ్చిందో మనకు తెలియదు. వీడు మగపెళ్ళివాడు ఉన్నప్పుడేమో అలా దర్పం చూపెడతాడు, వీడికి మళ్ళీ ఆడపిల్ల ఉంటుందిగా, అప్పుడు మళ్ళీ వీడు మళ్ళీ అడిగి ఉండటం, ఇది ఇలా నడుస్తూనే ఉంది మన సమాజంలో, మన సంఘాల్లోనండి. అయితే దీనికి సమాధానం చెప్పాడు దశరథ. ఇది రామాయణంలో మనం అందరం గమనించాలండి. ఇది మంచి విధానం కాదు, ఇరువురు కూడా సమానులే, ఇలా వాళ్ళేదో గొప్ప వీళ్ళేదో తక్కువ అని భావించడం మంచి పద్ధతి కాదు అని చెప్పాడు దశరథ మహారాజు. ఆ ఏ సందర్భంలో చెప్పాడో మీకు వివరిస్తానండి. శివధనుర్భంగం చేశాడు రాముడు. వెంటనే దశరథ మహారాజు కాళ్ళగడు చెంపుతో నీళ్లు పళ్ళెం తీసుకొచ్చి కాళ్ళు గడగడానికి, సీతాదేవి దండ పట్టుకొచ్చింది మెళ్ళ వేయటానికి. వెంటనే రామచంద్రమూర్తి అన్నాడు ఆగమన్నాడు. ఎందుకు ఆగాలి అనేటప్పటికి సమాధానం చెప్పాడు. మా గురువు గారు చెప్పారు, శివధనస్సు విరవమన్నారు, విరిచాను. ఈ పెళ్ళి నేను చేసుకోవాలంటే మా నాన్నగారు అనుమతి. ఇది కూడా రామాయణ సందేశం అండి. గురువు గారు ఉన్నా కూడా గురువుగారు చెప్పాడు ఏదో ఇప్పుడు తాటక సంహారం చేయమంటే చేశాడు, కానీ పెళ్లి చేసుకోమంటే ఎలా చేసుకుంటాడు? అందుకని అన్నాడు మా నాన్నగారు ప్రత్యక్షంగా ఆయనకి తెలియజేయండి, ఆయన వచ్చి ఆయన అనుమతి ఉంటే కానీ నేను పెళ్లి చేసుకున్నాడు. సరే కబురు పెట్టారు. 4 రోజులు పట్టిందండి అక్కడికి వెళ్ళటానికి. ఇది మిథిలా నుంచి ఆయనకి. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు బయలుదేరారు, అయోధ్య నుంచి బయలుదేరి. వాళ్ళు ఎంత వేగంగా వచ్చినా మళ్ళీ 3 రోజులు, అంటే 1 వారం పట్టింది మొత్తం మీద వాళ్ళు ఇక్కడికి రావడానికి. ఈలోగా ఈయన ఇక్కడ యజ్ఞం చేస్తున్నాడు జనక మహారాజు. వాళ్ళు వచ్చారు, వాళ్ళకి విడిది ఏర్పాటు చేశారు, సకల పరిచర్యలు చేస్తున్నారు, మంత్రులు రాణులు అంతా పరివారం అంతా వచ్చారండి, మహారాజు గారు కదా. సరే ఆ రోజు సాయంత్రం వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటే జనక మహారాజు వచ్చాటండి. జనక మహారాజు వచ్చి ఇలా చేతులు కట్టుకున్నటువంటి వాడే, అయ్యా మహారాజా, రేపు ఉదయంతో నా యజ్ఞం పూర్తి అవుతుంది, అందువలన రేపు తారాబలవది కూడా వీళ్ళిద్దరికీ బాగుంది, సీతారాములకి. అందువలన రేపు ఉదయం ఈ వివాహం జరగటానికి మీరు అనుజ్ఞ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అని చాలా వినయంగా ఇలా చేతులు కట్టుకొని నిలబడ్డాటండి జనక మహారాజు. అది చూసి దశరథ మహారాజు ఒక మాట అన్నాడండి. ఇది రామాయణంలో మనం అందరం గమనించాల్సింది. ఒక కన్యాదాతకు ఇంత ఎత్తు పీట వేశాడండి దశరథ మహారాజు. ఆయన అన్నాడు జనక మహారాజుతో, ఏం మహారాజా, ఎందుకు అంత వినయంగా నిలబడి ఇదేంటి నన్ను అర్థిస్తావేమిటి? నేను అలా నువ్వు స్థానంలో నేను వినయంగా నిలబడాలి, ఏమిటో కారణం తెలుసా అని ఆయన అక్కడ ఒక మాట అన్నాడండి రామాయణంలో. ప్రతిగ్రహో దాతృవశః శృతమేతన్మయా పురా. ఇదండి దశరథ మహారాజు అంది. ప్రతిగ్రహము దాతృవశము. ఓ మహారాజా, జనక మహారాజా, నువ్వు ప్రతిగ్రహ, నేను దానం తీసుకుండేవాడిని, నువ్వు దాతవు. ఏమండి, నేను ప్రతిగ్రహీతను, నువ్వు దాతవు. ఈ ప్రతిగ్రహీత అంటే నేను దానం తీసుకుంటున్నాను. నేను దానం తీసుకునేవాడిని ఎవరిని బట్టి తీసుకోవాలి? దాత అనుకూలాన్ని బట్టి నేను తీసుకోవాలి. ప్రతిగ్రహో దాతృవశః, దాత యొక్క ఇష్టం. ఈ విషయాన్ని నేను పెద్దల వల్ల పూర్వం విన్నాను. కాబట్టి నువ్వేమీ నా అనుమతి అక్కర్లా, నీకు వీలై ఎప్పుడు నువ్వు ఆ కన్యాదానం చేస్తే అప్పుడు నేను స్వీకరిస్తాను. నీది పై చెయ్యి, నాది కింద చెయ్యి అని చెప్పినటువంటి వాడు దశరథ మహారాజు అండి. చూడండి, తన మగపిల్లవాడి తండ్రి అయ్యుడు కూడా ఏమాత్రం అతిశయానికి పోకుండా, దర్పాలు చూపకుండా ఇంత వినయంగా మాట్లాడాడు. ఇది రామాయణం మనకు తెలియజేస్తుందండి. ఏదో రామాయణం సీతా కళ్యాణం చదివామంటే చాలా బాగుందండి, ఇది కాదు మనకు కావాల్సింది. దశరథుడు ఈ రామాయణంలో ఉన్న శ్లోకమే, నేనేం కొత్తగా చెప్పటంలా. దశరథ మహారాజు అన్నాడు, నువ్వేమీ వినయంగా ఉండక్కర్లేదు. ఇప్పుడు దాత ఉన్నాడండి, దాత వినయంగా ఉంటాడా? తీసుకునేవాడు వినయంగా ఉంటాడా? తీసుకునేవాడు వినయంగా ఉండాలి, ఎందుకని వాడు ఇస్తున్నాడు కాబట్టి, వాడిది పై చెయ్యి. అందువల్ల ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతిగ్రహో దాతృవశః,
నువ్వు దాతవి, కన్యాన్ని దానం చేస్తున్నావు నువ్వు. అందువలన ఆ దానాన్ని స్వీకరించే నేను నువ్వు ఎప్పుడు దానం చేస్తే అప్పుడు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. యజ్ఞం అయిపోయిన తర్వాత రేపు చూడు, మంచి రోజు అయితే రేపే చేసుకుందాం వివాహం, దానికి నువ్వంత వినయంగా చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి సమాధానం చెప్పిన వాడు దశరథ మహారాజు. కాబట్టి ఇతను ఈ విధంగా మనం ఈ తేడాలు చూపెట్టడం అనేది మంచి విధానం కాదు అని వాళ్ళ మనకు రామాయణం ద్వారా ఎప్పుడో త్రేతాయుగంలో రామాయణంలో ఇప్పుడు జరిగేదానికి కూడా సమాధానం చెప్పడం జరిగింది. ఇప్పుడంటే మగ పెళ్ళివాళ్ళు అంత తేడాలు లేవు. ఎప్పుడు పడితే అప్పుడు అక్కడ పెళ్ళి అవుతున్నావు కూడా అయ్యా భోజనాలు చేయమంటారా అంటే పిల్లలతో కూడా అందరం భోజనం చేసేవాళ్ళం. 25 ఏళ్ళు వెనక్కెడితే నేను చూశానండి, మగ పెళ్ళివాళ్ళు వచ్చి భోజనాలకు కూర్చుండే వరకు వరుసలో పంక్తిలో ఆడపెళ్లి వాళ్ళ తరఫు వాళ్ళు ఎవరో చిన్నపిల్లలు కానీ ముసలివాళ్ళు కానీ ఎవరు కూడా కూర్చోడానికి వీల్లేదండి. కూర్చుంటే వీళ్ళ కోపాలు వచ్చేవి. నేను ప్రత్యక్షంగా చూశాను. అంత ఇదిగా సాగిన రోజులు ఒకప్పుడు ఉన్నాయి. వీళ్ళ యొక్క జబర్దస్తిగా అనమాట. అంటే ఏంటి, వాళ్ళంటే భయపడిపోవాలి. వాళ్ళు వెళ్ళి బొట్లు ఎట్టి అందరూ పిలవాలంటే అందుట్లో ఎవరన్నా మర్చిపోతే వీళ్ళు భోజనానికి కదిలించేవాళ్ళు. ఏంటంటే ఫలానా వాళ్ళు మీరు పిలవలేదనేవాళ్ళు. అందరిని వెళ్ళి భోజనానికి పిలవాలి. వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఎవరైనా ఉండలేరు వాళ్ళంటే వాళ్ళ అనుమతి తీసుకొని అప్పుడు వాళ్ళని భోజనానికి కూర్చోబెట్టాలి. అలా సాగిన రోజులు కూడా ఒకప్పుడు ఉన్నాయి. ఇవాళ వాతావరణం మారింది. ఇవాళ కట్నాలు తీసుకోవట్లేదు. ఇవాళ భోజనాల్లో కూడా ఇద్దరు కలిసిమెలిసి ఈ యొక్క హెచ్చు తగ్గులు లేకుండా ఉండే పరిస్థితి వాళ్ళ సమాజంలో వచ్చింది. అది చాలా హర్షణీయము. అది మనందరం కూడా ఈ స్త్రీ పురుష సమానత్వాన్ని మనం కోరుకుంటున్నాము. అది వాళ్ళ జరుగుతున్నందుకు మనందరం కూడా సంతోషించాలని మనవి చేస్తూ స్వస్తి.